బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు అంచనాలు వేస్తూ ఉన్నారు. సో ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం అయితే ఉందని కూడా చెప్తూ ఉన్నారనమాట. సో దీని ప్రభావంతో వచ్చేసి దాదాపుగా మనకు 2 నుంచి 3 రోజుల పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉండొచ్చని కూడా చెప్తూ ఉన్నారనమాట. సో మీకు రానున్నటువంటి 24 గంటల పాటు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనాలు మరొక వైపు ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో గడిచిన 2-3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో దీని ప్రభావంతో ముఖ్యంగా మనకు ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు, ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. సో మరోవైపు మనకు తాజాగా వచ్చినటువంటి వెదర్ రిపోర్ట్ ప్రకారము 48 గంటల్లో ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము వాయుగుండంగా మారేందుకు అవకాశం అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇకపోతే మనకు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క అల్పపీడనాల ప్రభావంతో, ముఖ్యంగా ఏ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఈ వీడియోలో అయితే మీకు ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక మనకు ఈరోజు మార్నింగ్ అంటే 6-7 ఆ సమయంలో వచ్చేసి ఈ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా వచ్చేసి ఒంగోలు, విజయవాడ, కాకినాడ, చీరాల, బాపట్ల, నెల్లూరు, కావలి ఈ యొక్క ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లుల నుంచి మోస్తరుగా వర్షాలు అయితే కురుస్తాయి. అంత భారీ ఎఫెక్ట్తో కూడుకున్నటువంటి వర్షాలు అయితే నమోదవ్వవు అనమాట ఈరోజు మార్నింగ్ వరకు. ఓకేనా. నెక్స్ట్ ఇకపోతే ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్లో కనుక చూసినట్లయితే మీరు ఇంకొంచెం క్లియర్గా ఇది వచ్చేసి మనకు మధ్యాహ్నం అనమాట. 11, 12, 1 గంట ఆ టైంలో వెదర్ ఎలా ఉంటుంది, సో ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి ఆ వివరాల గురించి ఇక్కడ చూడొచ్చు మీరు. సో అప్పుడు కూడా వచ్చేసి ముఖ్యంగా ఈ యొక్క ఒంగోలు, చీరాల, బాపట్ల, కృష్ణ, గుంటూరు, నెల్లూరు, కావలి, తిరుపతి, సో ఇక ఈరోజు మధ్యాహ్నం ఈవెన్ తిరుపతి డిస్టిక్ కూడా మనకు వర్షాలు అయ్యేటువంటివి అక్కడక్కడ కూడా పడేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు. ముఖ్యంగా వచ్చేసి ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా మీకు ఈ బంగాళాఖాతంలో, సో ఇదంతా కూడా మనకు అల్పపీడనం అనమాట. ఓకేనా. సో ఈ యొక్క ప్రాంతాలకు ఎక్కువగా వర్షపాతం అయితే నమోదవుతుంది. అది కూడా కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు. సో ఇక ఈ రిమైనింగ్ ఈ తిరుపతి, ఈ కడప, చిత్తూరు, అనంతపురము, ఓకేనా, ఈ రాజంపేట, పొద్దుటూరు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లుతో కూడుకున్నటువంటి వర్షాలు పడవచ్చు. ఇంకొన్ని ప్రాంతాల్లో క్లైమేట్ వచ్చేసి పూర్తిగా మబ్బులతో కప్పబడైతే ఉంటుందన్నమాట మధ్యాహ్నం పూట. ఓకేనా. సో నెక్స్ట్ ఇకపోతే సాయంత్రం నాటికైతే చూద్దామండి వెదర్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి ఆ వివరాల గురించి. ఇక్కడ చూడొచ్చు మనకు ఈరోజు సాయంత్రం 5-6 ఆ గంటల సమయంలో వచ్చేసి ముఖ్యంగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని జిల్లాలకు వర్షాలు అనేటువంటివి అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడొచ్చు ఈ శ్రీకాకుళం కావచ్చు, దాని తర్వాత విశాఖపట్నం కావచ్చు, ఓకేనా, దాని తర్వాత వచ్చేసి కాకినాడ, దాని తర్వాత వచ్చేసి విజయవాడ, ఓకేనా, ఇక ఒంగోలు, చీరాల, బాపట్ల, కృష్ణ, సో ఈ ప్రాంతాలన్నిటికీ ఈ సముద్ర మట్టానికి అనుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటికీ కూడా ముఖ్యంగా మనకు వర్షపాతం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈరోజు సాయంత్రం ఆ టైంలో. ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. ఈ ఒంగోలు, చీరాల, కావలి, నెల్లూరు, ఈ తిరుపతి, ఇటు సైడ్ వచ్చేసి కడప, రాజంపేట, పొద్దుటూరు ఆ జిల్లాలకు సంబంధించి కూడా వర్షపాతం అయితే కొంచెం ఎక్కువగానే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఆల్ అన్ని జిల్లాలకు కవర్ చేస్తుంది ఈరోజు సాయంత్రం. అక్కడక్కడ కొన్ని చోట్ల 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట. మరొక వైపు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఉన్నాయండి ఈరోజు రాత్రికి. ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే ఈ ఖమ్మము, వరంగల్, రామగూడెము, కొత్తగూడెము, కాశీగూడెము, మహబూబ్ నగరు, హైదరాబాదు,
దాని తర్వాత షోలాపూరు, విజయపూరు ఇటు సైడ్ వచ్చేసి మనకు చాలా డిస్ట్రిక్ట్స్ వీటన్నిటికీ కూడా వర్షపాతం అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా వచ్చేసి ఈ జిల్లాలకు సంబంధించి మాత్రమే ఉన్నాయండి. ఓకేనా? కాబట్టి ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు ఈ రోజుకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అనేది. సో మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్తో వెదర్కు సంబంధించినటువంటి న్యూస్ అయితే అందజేస్తూ ఉంటాను. సో ఈరోజు వచ్చేసి అంత ఎఫెక్ట్తో కూడుకున్నటువంటి వర్షాలు అన్ని జిల్లాల్లో లేకపోయినా కొన్ని జిల్లాల్లో అయితే ఉంటాయి. బట్ రానున్నటువంటి 48 గంటల్లో మనకు ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము వాయుగుండంగా మారబోతున్నట్లు సమాచారం అండి. ఆ వాయుగుండం ప్రభావంతో ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్ట్తో వర్షాలు అయితే కురిసేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట. చూద్దాం. నేను ఎప్పటికప్పుడు డైలీ కూడా ఒక వెదర్ రిపోర్ట్ సంబంధించినటువంటి వీడియో ఛానల్ నుంచి అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.